మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు తలసిల స్వర్ణలత అన్నారు. గుడివాడలో మహిళా గళం సందర్భంగా స్వర్ణలత మాట్లాడారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఐక్యత నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అరాచక పాలన బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమన్నారు. మంత్రి పదవులు మళ్లీ టికెట్లు ఆశించి నిత్యం జగన్ ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్న కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్లతో పాటు మిగిలిన వైసీపీ వాళ్లందరినీ చిత్తుగా ఓడించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్వర్ణలత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాళ్ళూరి కళ్యాణ మండపంలో మహిళా గర్జన, మహిళా గళం పేరుతో సభ ఏర్పాటు చేస్తే మేము 1500 మంది నుంచి 2000 మంది వరకు మహిళలు వస్తారు అని ఎక్స్పెక్ట్ చేశామండి. కానీ మహిళలు గర్జించారు. 5000 మంది మహిళలు తరలి వచ్చి స్వచ్ఛందంగా ఈ రోజు ప్రభుత్వం, ఇప్పుడున్న అధికారంలో ఉన్న ప్రభుత్వం సీఎం సభలకి ఎక్కడెక్కడి నుంచో, ఒక జిల్లా ఇక్కడ కృష్ణా జిల్లాలో సభ జరిగితే ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా మహిళలను తరలిస్తూ పేమెంట్ ఇచ్చి వాళ్ళకి ఫుడ్ ఇచ్చి ఎంతో ఖర్చు పెట్టి వాళ్ళని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి సభను నిర్వహిస్తున్నారు వేల సంఖ్య. కానీ ఈ రోజు ఈ మహిళా గర్జన, మహిళా గళం అనే సభకు ఒక్క మహిళకి కూడా మనీ లేకుండా, ఒక్క మహిళ కూడా మేము రాము అనే పదం వాడకుండా వాళ్ళు స్వచ్ఛందంగా ఈ సభలో పాల్గొన్నారండి. అందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, జగన్ పోవాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి అని కోరుకుంటున్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్యాయంగా, అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని 54 రోజులు జైల్లో పెట్టిందో, మొట్టమొదటిసారిగా ములాఖాతుకు వెళ్లి పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా ములాఖాతుకు వెళ్లి ఆయన పరిస్థితిని చూసి హృదయం ద్రవించిపోయి బయటికి వచ్చిన మరుక్షణమే ఆయన పొత్తులో ఉన్న బీజేపీ అధిష్టానాన్ని కూడా సంప్రదించారో లేదో మాకు తెలియదండి. కానీ ఆయన బయటికి రాగానే ఒకటే చెప్పారు, ఈ అన్యాయపు దుర్మార్గపు ప్రభుత్వాన్ని నేల కలుపుదాం, అందరం కలిసికట్టుగా పోరాడదాం. ఈ రోజున గుడివాడలో అంటే మార్చి 4వ తేదీ సోమవారం గుడివాడ నడిబడ్డులో కృష్ణా జిల్లా తెలుగు మహిళా కమిటీ అలాగే వేరే మహిళలు కూడా మరి ఇక్కడ భారీగా మహిళా గళం వినిపించారు. కృష్ణా జిల్లాలో మహిళా శక్తి ఏంటో ఇక్కడ ఈ రోజున దాదాపు 5000 మంది మహిళలతో ఇక్కడ చూపించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాల్లోనే హీరో కాదు, మేము మహిళలందరూ చెప్తున్నాం. ఒకప్పుడు ఆయన అభిమానులుగా కాదు, ఈ రోజున రాజకీయంలో నిస్వార్థంగా నిజాయితీగా నిలబడిన వ్యక్తి మరి పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే హీరో కాదు, నిజంగానే హీరో అనిపించారు. చంద్రబాబు నాయుడు గారిని మరి జైల్లో పెట్టినప్పుడు, అరెస్ట్ చేసినప్పుడు నేనున్నాను అని అంటూ మరి నీతికి, నిజాయితీకి, మరి అభివృద్ధికి నేను సపోర్ట్ చేయాలి, నేను వారితో పాటు నడవాలని చెప్పేసి మరి ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరితే ఫ్లైట్ ఎక్కితే ఫ్లైట్ రానిలా, వెహికల్స్ రానిలా, అయినా సరే రోడ్డుకు అడ్డంగా పడుకుని మరి ఆయన సాధించుకుని మరి ఆయన జైల్లోకి వెళ్ళి కలవడం, నేను మీతోనే నడుస్తాను, మరి మనిద్దరం కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం, మీకు మద్దతునిస్తాను, ఈ దొంగ జగన్మోహన్ రెడ్డిని వేస్ట్ పేలోని రాష్ట్రాల నుంచి పారదోయాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక దత్తపుత్రుడు అని జగనే పెట్టాడు. నిజంగా దత్తపుత్రుడు లాగా వాళ్ళిద్దరు కలయిక మనమే తాడేపల్లి గూడెం వేదిక మీద చూసాం. ఎంత అందంగా ఉందో. నీతి నిజాయితీలు మరి డిసిప్లిన్ పద్ధతులు కలిస్తే